హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులకు మరియు సీనియర్ సిటిజన్లకు 25% అదనపు మంజూరు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ రాయితీ 60 ఏళ్లు పైబడిన వారికి విస్తరణ అండి. సో, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీతో పాటు టికెట్ ఛార్జీలో 25% రాయితీని విస్తరించే నిర్ణయం తీసుకుంది ఇప్పుడు. ఇప్పటివరకు ఇది ఏపీ వృద్ధులకు మాత్రమే పరిమితం కాగా, తాజా ఉత్తర్వుల ద్వారా రాష్ట్రం కాని రాష్ట్రమైన ఇతర రాష్ట్రాలైన వృద్ధులకి కూడా ఈ రాయితీ అనేది వర్తింపజేయనున్నట్లుగా స్పష్టం చేసింది ఈ ప్రభుత్వం. ప్రధాన నిర్ణయం 60 ఏండ్లు పైబడిన వయసు ఉన్న వారికి, వారు ఏ రాష్ట్రానికి చెందినా సరే వారు ఈ రాయితీని పొందవచ్చు. పెన్షనర్లు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఇలా వయసు పరిమితి కలిగిన వ్యక్తులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కేవలం ఆధారంగా లేదా సీనియర్ సిటిజన్ కార్డానా, లేదంటే పాన్ కార్డో, ఓటర్ కార్డో, పాస్‌పోర్టో లేదంటే రేషన్ కార్డు వంటి ఏదో ఒక ఆహ్, డాక్యుమెంట్ ద్వారా మనకు ఈ వర్తిస్తుందనమాట ఈ రాయితీ అనేది. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు. ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు అన్ని జిల్లాల అధికారులకు 4 జోన్ల డీఈలకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేశారు. టికెట్ ఛార్జీలో 25% రాయితీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అన్ని రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సులపైన అమలు చేయాలనైతే తెలిపారు. ఆధార్ లేదా మరి గుర్తింపు కార్డుతో ఈ రాయితీని అందించాలనైతే అది ఏదో ఒక గుర్తింపు కార్డు ఉన్నా సరే ఈ రాయితీనైతే అందజేయాలని స్పష్టం చేశారు. రాయితీ వల్ల ప్రయోజనాలు. పెన్షనర్లకు ప్రయాణ సౌలభ్యం. రాయితీ కారణంగా పెన్షనర్లు తక్కువ ఖర్చుతో రవాణా సేవలను వినియోగించుకోవచ్చు. సాధారణ ప్రజల ప్రయోజనం. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణానికి వృద్ధులు ప్రోత్సాహితులవుతారు. తద్వారా రైతులు, గ్రామీణ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల పౌరులకి కూడా లబ్ధి. ఏపీలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులకు లేదా సీనియర్ సిటిజన్లు కూడా ఈ ప్రయోజనాన్ని పొందగలరు. ప్రయాణంలో రాయితీ పొందేందుకు అవసరమైన పత్రాలు. మన దగ్గర ఏదో ఒకటి క్యారీ చేయాలండి. ఆధార్ గానీ, లేదా సీనియర్ సిటిజన్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, లేదంటే ఓటర్ కార్డ్, లేదా పాస్‌పోర్టు, రేషన్ కార్డ్ ఏదో ఒకటి క్యారీ చేస్తే సరిపోతుంది. ఇక పరిమితులు మరియు సవరణలు. సో, రాయితీనే కాకుండా ప్రత్యేక సీటు రిజర్వేషన్‌పై కూడా సమాచారం. ఈ రాయితీతో పాటుగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సీట్లను కూడా రిజర్వ్ చేయవచ్చనైతే ప్రతిపాదనలు ఉన్నాయి. వివిధ బస్సు సేవల గుర్తింపు. సంపూర్ణ రాయితీ సాధారణ, పల్లె మరియు నగర సేవలలో అయితే అందుబాటులో ఉంటుంది. అయితే సూపర్ లగ్జరీ, ఏసీ అటువంటి సేవలపై అయితే పరిమిత రాయితీనైతే ఈ విధానం కొనసాగించవచ్చు. అంటే పరిమిత రాయితీ మాత్రం ఉంటుంది. పల్లె వెలుగు, అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సులలో 25% రాయితీ అనేది ఇలాగూ ఉంటుంది. మన రాష్ట్రం కాకపోయినా ఇతర రాష్ట్రాల ప్రజలకి కూడా. ఇక ఆన్‌లైన్ రిజర్వేషన్‌లో కూడా ఈ రాయితీ కొనసాగిందండి. టికెట్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో కూడా ఈ రాయితీనైతే పొందే విధానము అందుబాటులో ఉంది. ఇక సమాజంపై ప్రభావం. ఆర్థికంగా బలహీన వయోవృద్ధులకు ఉపశమనం కోసమే ఈ రాయితీని పెన్షనర్లు మరియు సామాన్య వృద్ధులకు ఆర్థిక భారం అయితే తగ్గించే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.